స్వచ్ఛ భారత్ స్వచ్ఛ హైదరాబాద్ అంటే కేవలం వీధుల్లోని చెత్తాచెదారాన్ని తరలించడమే కాదు, మన చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే నిజమైన స్వచ్ఛత. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రంగారెడ్డి జిల్లా అటవీ శాఖ అధికారులు. పర్యాటకులు సందర్శించే అటవీ ప్రాంతాల్లో చెత్తాచెదారం పోగవకుండా చెట్లకు చెత్తబుట్టలు కట్టి పర్యావరణాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు శ్రమిస్తున్నారు. అటవీ ప్రాంతం పచ్చదనంతో పర్యాటకుల మనసు దోచుకుంటోంది. దారి పొడవునా సింగారించుకున్న పచ్చటి అందాలు అటువైపుగా వెళ్లే వారిని ఆకర్షిస్తూ సేద తీరేలా చేస్తున్నాయి. కొండల నడుమ కొలువైన అనంత పద్మనాభుడు భక్తులకు కన్నుల పండుగగా దర్శనమిస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రకృతి ఒడిలో ఓలలాడిస్తున్నాడు. అటు ఆధ్యాత్మికంగానూ ఇటు పర్యాటకంగానూ చక్కటి ప్రదేశం కావడం వల్ల రాష్ట్ర రాజధానితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పర్యాటకులు అనంతగిరి క్షేత్రానికి తరలివస్తున్నారు. ప్రధానంగా వారాంతపు సెలవుల్లో కుటుంబ సమేతంగా తరలివచ్చి దైవ దర్శనం చేసుకుంటున్నారు. అనంతరం అనంతగిరి అటవీ క్షేత్రంలో కలిగి తిరుగుతూ అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండడం వల్ల అటవీ ప్రాంతంలో చెత్తా చెదారం కూడా అదే స్థాయిలో పేరుకుపోయింది. అడవిలో వెళ్లే మార్గంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, నీళ్ల సీసాలు, ఇతర సామగ్రిని పర్యాటకులు విచ్చలవిడిగా పడేస్తున్నారు. ఫలితంగా స్వచ్ఛమైన వాతావరణం కలుషితమై పరిసరాలని దుర్గంధంగా మారాయి. దీంతో అనంతగిరి పర్యాటక క్షేత్రంలో పారిశుద్ధ్య నిర్వహణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే చోట చెత్తబుట్టలను ఏర్పాటు చేశారు. వారంలో 2 రోజులు అటవీ శాఖ సిబ్బంది ఈ చెత్తబుట్టల్లోని చెత్తను సేకరించి దూరంగా తరలిస్తున్నారు. అటవీ ప్రాంతంలో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడం వల్ల పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చెత్తపుట్టలు ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకుల్లో పరిశుభ్రతపై అవగాహన ఏర్పడుతుందని, ఇది మంచి ప్రయత్నమని అభినందిస్తున్నారు. అయితే దట్టమైన అటవీ ప్రాంతం కావడం వల్ల భద్రతా పరంగా చర్యలు చేపట్టాలని, పర్యాటకంగా అనంతగిరి క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. దిస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా బాగుంది. మిట్ట మధ్యాహ్నం అయినా చాలా చల్లగా ఉంది. కంప్లీట్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద కాంక్రీట్ జంగల్. ఇట్స్ ఎ వెరీ నైస్ ప్లేస్. అండ్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఈస్, ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్స్ పెట్టారు, సో దట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అవన్నీ జరగకుండా. అండ్ దే హావ్ టేకెన్ ఎ వెరీ గుడ్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ మేడ్. బిజీ షెడ్యూల్ నుంచి బయటకు వచ్చి కొంచెం ప్రశాంతంగా బాగుంది. ఎక్కడ చూసినా అసలు ఎక్కడ కూడా ఏ ప్లాస్టిక్ కవర్స్ కానీ అట్లాంటి ఏం వేస్ట్ మెటీరియల్ ఎక్కడ కనిపించట్లేదు. డ్యూ టు ఈ డస్ట్బిన్స్ మనం మెయింటైన్ చేస్తే మనం కూడా సిటీలో అయినా మనకు కనిపించే ప్లేస్ లో డస్ట్బిన్ ఉంటే కంపల్సరీ అక్కడే యూజ్ చేస్తాం. మనం వీకెండ్ ఎంజాయ్ చేద్దామని ఇక్కడ తాండూరులో గ్రీనరీ ఉంటుందని వచ్చాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇన్ని రోజులు నేను ఏం మిస్ అయ్యాను. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has done very good job by providing dustbins for garbages. ఇక్కడ క్లీన్ గా ఉంది, చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ మేము తిరుపతి అనమాట, మా మదర్ వాళ్ళు ఉండేది. నాకు అక్కడ తలకోన వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ తలకోన లాగా అనిపిస్తుంది. ఇది కూడా సేమ్ ఫారెస్ట్ అంతా చాలా బాగుందండి. ఆధ్యాత్మికంగాను పర్యాటకంగాను నిత్యం రద్దీగా ఉండే ఈ క్షేత్రాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచితే ఎన్నో విలువైన ఔషధ మొక్కలకు నిలయమైన అనంతగిరి క్షేత్రాన్ని పరిరక్షించిన వారం అవుతాం.